అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాటికి కావాల్సిన సబ్సిడీలు, వారికి కావాల్సిన లోన్లు విషయంలో ఎమ్మెల్యే గారు సునీల్ గారితో పాటు నేను కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారు పదే వెళ్ళి వాటిని శాంక్షన్ ఇచ్చడానికి, సబ్సిడీ రిలీజ్ చేయడం కోసం, బ్యాంక్ వారు చెప్పించడం కోసం నా ప్రయత్నం కూడా ఉంటుందని చెప్పేసి చేస్తున్నాను. మన గీతమ్మ గారి మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కోసం ముఖ్యమంత్రి పదవి కావాలి, సారీ ఎమ్మెల్యే పదవి కావాలంట. ఇది ఎంతవరకు న్యాయపరచబడింది? పేదలకు సర్వీస్ చేయడం కోసం మనం ప్రతినిధులు ఎన్నుకుంటాం తప్ప షూటింగ్ల కోసం ప్రతినిధి మనం ఎన్నుకోవాలి. అలాంటిది హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చేసి ఒక రంగేసుకు వచ్చేసి నన్ను ఎమ్మెల్యే చేసేవని చెప్పి అడుగుతూ ఉన్నారు. స్వచ్ఛమైన నీరు, కట్టుకోవడానికి ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, స్కూలు, అలాగే సిమెంట్ రోడ్లు ఇతరత్ర చేస్తాను చెప్ప తప్ప స్వచ్ఛమైన మంచిని సప్లై చేస్తాను బాధాకరం అండి. మనల్ని ఎంత లోపుగా చూస్తున్నారు అందరి దృష్టిని వాడుతూ ఉన్నారు. యువతని మీరు ప్రోత్సహించిన పెద్దలు ఆ కులం ఈ కులం కాదండి, అన్ని కులాల్లో ఉన్న యువతకి చేయూత ఇవ్వడం కోసం మనందరం సహకరించామండి. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా పూర్తి సహకారం ఇచ్చి వారి పొదుపు తట్టి వారి మెడలో వ్యాపారం గుదిబండ వేస్తే పిల్లడు చిల్లర తిరగకుండా రోడ్డు మీద తిరగకుండా ఉంటాడని నేను తెలియజేస్తూ ఉన్నానండి. చాలా సంతోషం ఈరోజు మమ్మల్ని కలుసుకునే అవకాశం కలిగింది. ఇప్పటికే మార్చి 17వ తారీఖు నుంచి అందరినీ కూడా చూడడం జరిగిందండి, మాట్లాడడం జరిగింది. కొంతమంది అయితే 2 సార్లు 3 సార్లు కూడా కలవడం జరిగింది. రాజశేఖర్ గారి గురించి, వారు పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి, వారు పెట్టిన ఎంపీ అభ్యర్థుల గురించి పదే చెప్పడం జరిగిందండి. అందరూ ప్రేమతోటే ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్నారండి. ఒక వారం రోజుల పాటు కష్టపడితే మీకోసం 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా కష్టపడతారండి. గుంపుగా వెళ్ళిపోయి జిందాబాద్ కాకుండా 50 మంది ఓట్లకి 5 మంది కార్యకర్తలు రోజు కలుసుకుని కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుందని అప్పుడే పడుతున్నానండి. దానివల్ల మౌత్ చెప్పినట్టు అవుతుంది, వాదన కూడా ఉత్సాహం కలుగుతుంది. 10 సార్లు వచ్చి మమ్మల్ని ఓటు అడిగారని ఆనందంలో ఉంటారండి. తప్పనిసరిగా కార్యకర్తలు అన్నవారు రోజు 50 మందిని కలిసి కార్యక్రమం తీసుకోమని, ఆ ఊళ్ళో పంచుకొని మీ 50 మందికి మీరు 50 మంది మీరు అని చెప్పి ప్లాన్ చేయండి, చేయమని. ఇంకొక బాధాకరమైన వార్త, నా కుటుంబంలో కూడా చిచ్చు ఎవరు పెట్టారో తెలియజేయండి. నేనేది బాధపడలేదు, భయపడలేదు. మా అమ్మాయి మామగారు 2008-9 నుంచి పిఆర్పీలో పార్టీలో ఉన్నారండి. చిరంజీవి గారికి విపరీతమైన సేవ చేశారు. ఆయన ఆ పొత్తు కోసం సుప్రీంకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తాం, ఇవన్నీ చేసిన మనిషి. 2009లోనే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తే కూడా ఆయన పిఆర్పీ ప్రచారం చేస్తున్నారండి. అప్పటి నుంచి సంబంధాలు అంతంత మాత్రమే మాకు. నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, మేము పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారండి. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి,
పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అత్తవారి ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ అండి. తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ. కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారికి సేవకుడిగా ఉంటాను, అందుకు తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈకుడి చేత, ఈకుడి కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చు పెట్టడానికి ఆలోచన చేశారు. చిచ్చు పెట్టిన వారు ఎంత హ్యాపీగా ఉంటారో నేను నా కళ్ళతో చూస్తాను. అయ్యా, ఈ చిచ్చు పెట్టి గుణం ఉన్న మనిషి ఎప్పుడు ఎదుగుతారు, రారు. భగవంతుడు చూస్తూ ఉంటారు కనుతో. అయ్యా, ఈరోజు బాధాకరమైన వార్త మీ ముందుకు చెప్పే అవకాశం వచ్చిందండి. నిన్న చూశాను, బాధపడినా కూడా నేను భయపడినా కూడా అయ్యా, పార్టీలో నన్ను ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు. సేవ చేస్తానని చెప్పాను, సేవ చేస్తానంటే పదవి కాంక్ష లేదు, ఏ కోరిక లేదు, ఏ కోరిక లేకుండా అన్కండిషనల్ గా వచ్చాను మీరు మీ ఆహ్వానం గారికి అని చెప్పానండి. తర్వాత అది కూడా వారందరూ వారు పిలిచిస్తేనే తీసుకున్నాను తప్ప నా అంతా నేను రోజు ములుగు వచ్చేసి నా పదవేటి అని చెప్పి అడిగే తత్వం కాదండి. అయ్యా, వారు నా ఎందుకు హ్యాపీగా ఉన్నారు తప్ప నా వల్ల డాక్యుమెంట్ వచ్చిందన్న మాట తెచ్చుకునే ఉద్దేశం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా, నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అత్తవారి ప్రాపర్టీ. అయ్యా, కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ. కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారికి సేవకుడిగా ఉంటాను, అందుకు తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈకుడి కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. రాజకీయాలు ఉంటాయి, శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. వేటికి కూడా శ్వాసత మిత్రులు ఉంటారు, శ్వాస శత్రువులు ఉంటారు. కానీ బూతులు మాట్లాడటం వల్ల జీవితంలో ఆ మనిషి యొక్క పక్కన చేరకూడదని భావం కలిగేలాగా చంద్రబాబు నాయుడు శిష్యులు మాట్లాడుతూ ఉన్నారండి. ఆ మధ్య మాట్లాడుతూ పిఠాపురంలో మనందరం అమ్ముడైపోయి జాతటండి, లక్ష రూపాయలతోటి ఓటు కొని ఆయన ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఉన్న మాలాంటి వాళ్ళందరం ప్రయత్నం చేస్తున్నాం. వారికి ఒక జబ్బు ఉందండి, మనకు కూడా అదే జబ్బు ఉందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఆలోచించండి అయ్యా, మనం డబ్బు కమ్ముడైపోయి ఓట్లు వేసే మనిషిలాగా మనం చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఆ ముఖ్యమంత్రి పీఠం మీద అన్నైన విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పేసి
చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి సరిదిద్దుకోవాలండి. తప్పదు. అంతా మన కుటుంబం బయటికి చెప్పుకోవడం వల్ల మనం లోపు అయిపోతాం. దయించి చిన్న మనసులో పెట్టుకోవడం తప్ప అయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి, గీతమ్మ గారికి, సుల్లి గారికి నష్టం వచ్చే పనులు చేయొద్దని మరీ కోరుకుంటూ ఈరోజు మీ అందరూ ప్రేమతో ఈ సభకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ శిరస్సు వంచి నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.